గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్రో కాయిన్ జాయింట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు 10th రోజు, అంటే ఇట్ మీన్స్ 11th రోజు మనకు లైవ్ కావడం జరిగింది. ఇది యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అండి. యుఎస్లో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మనకు 11th రోజు లైవ్ చేయడం జరిగింది ప్రాజెక్ట్. ఇది ప్రస్తుతానికి సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్గా ఉందండి. కొన్ని రోజుల తర్వాత దీన్ని డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్గా మార్చడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఇది వ్యాలెట్ కనెక్షన్ చేయాలి కాబట్టి మన వాళ్ళు అప్పుడప్పుడు ఈ వ్యాలెట్ యొక్క ఫ్రేజ్, అంటే మెయిన్ కీ ఫ్రేజెస్ కానివ్వండి, లేక ఆ వ్యాలెట్ పోగొట్టుకోవడం కానివ్వండి, లేక ఫోన్ పోగొట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు అకౌంట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అకౌంట్ లాస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో సస్టైనబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి, ఒక మంచి ఇన్కమ్ తీసుకోవడానికి వాళ్ళ అకౌంట్ని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు వాడుతున్నటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ కొత్తదై ఉండాలి. మీరు సేపాల్ తీసుకుంటున్నారా, ట్రస్ట్ వ్యాలెట్ తీసుకుంటున్నారా, ఇంకా వేరే ఏ వ్యాలెట్ అయినా కానివ్వండి, ఏ వ్యాలెట్ తీసుకున్నా కూడా కొత్తగా క్రియేట్ చేయండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సేపాల్ ఈజ్ మోస్ట్ బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీగా వాడుకోవడానికి అది అవైలబుల్ ఉంది, చాలా ఈజీగా వాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంతకుముందు ఓల్డ్ వ్యాలెట్ ఉన్నా కూడా కొత్త వ్యాలెట్ అందులోనే యాడ్ చేయండి కొత్తగా. సో కొత్త వ్యాలెట్లోనే ఈ సిస్టమ్ని మీరు రన్ చేసుకోండి. పాత వ్యాలెట్లో ఉంటే ఏమవుతుందంటే హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు వేరే దాంట్లో ఎక్కడైనా కనెక్ట్ చేసి ఉంటే మాత్రం నిజంగా హ్యాక్ అవుద్దండి. కాబట్టి ఈ చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా, సో మీరు సేపాల్ వాడుకోవడం మోస్ట్ బెటర్. ఓకే, సో వెల్కమ్ అండి అందరికీ వన్స్ అగైన్. సో మనకి ఇక్కడ ఇప్పటి వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ఎందరు సంపాదించుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా అండి ఇప్పటికీ చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నెట్వర్క్ అనేది 1995వ సంవత్సరం నుండి ఈ నెట్వర్క్ అనేది మొదలైంది. మన ఆమ్వే బిజినెస్ ద్వారా, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ద్వారా స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరు సంపాదించుకున్నారని లెక్కేసుకుంటే అంటే ఓన్లీ మన ఫింగర్స్ ద్వారా కౌంట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన బిజినెస్లు అన్నీ కూడా టీమ్ బేస్డ్, టీం మీద ఆధారపడ్డవి. ఎవరికైతే పెద్ద నెట్వర్క్ ఉంటుందో, ఎవరికైతే పెద్ద టీం ఉంటుందో వాళ్ళు మాత్రమే సంపాదించగలుగుతున్నారు, మిగతా వాళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ టీం ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. సో ఒక దాంట్లో టీం పెద్దగా ఉంది, ఆ కంపెనీలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ అదే టీంతో వేరే సిస్టంలో షిఫ్ట్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, టీం ఉన్న వ్యక్తి మాత్రం ఇందులో సంపాదించగలుగుతున్నారు, టీం లేని వ్యక్తి అక్కడే ప్రతి చోట నష్టపోతున్నారు. కాబట్టి ఆ నష్టపోయే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మార్చడం కోసము ఈ సిస్టమ్ రావడం జరిగింది. సో అందరికీ ముఖ్య విషయం ఏంటంటే ఇందులో టీంతోని పని లేదు, ఎందుకంటే లెవెల్ ఇన్కమ్ లేదు. ఇందులో ఎవరైతే ఎక్కువ డైరెక్ట్ చేసుకుంటారో, మన గ్రో కాయిన్ జాయింట్లో ఎవరైతే ఎక్కువ డైరెక్ట్ రెఫరల్ చేసుకుంటారో వాళ్ళకు చాలా పెద్ద ఇన్కమ్ ఉంటుంది. ఎవరైతే చేయలేదో వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ నేను పెద్ద లీడర్ని వేశాను, అతను చాలా పెద్ద బిజినెస్ తీసుకొస్తాడు, ఎక్కువ బిజినెస్ చేస్తాడు, 1000 మంది అతనికి ఉన్నాడంటే వాళ్ళందరూ ఎవరు అవసరం లేదండి. అతను మీకు డైరెక్ట్ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే అవసరం. ఇందులో సామాన్య వ్యక్తి అయినా పెద్ద లీడర్ అయినా కూడా సమానమే. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఉన్న వాళ్ళ మీద మాత్రం మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి టీంతోని సంబంధం లేదు. సో మీకు సామాన్య వ్యక్తి వచ్చినా అంతే సంపాదించి పెడతారు, పెద్ద లీడర్ వచ్చినా అంతే సంపాదించి పెడతారు. అతను 1000 టీం చేసినా మీకు ఏం రాదు, అతనికి వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది.
ఓకే, ఈ సిస్టమ్ తయారు కావడానికి ఇప్పటికీ 1.5 ఇయర్ అయిందండి. సో 1.5 ఇయర్ తర్వాత ఈ సిస్టము నెట్వర్క్ చరిత్రలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ అన్నీ కూడా చేసి మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఈ సిస్టమ్ మనకు ఒకటే అండి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా విన్నే, ప్రతి వ్యక్తి విన్నే. ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇందులో. ఓకే, సో కాబట్టి ఇక్కడ వచ్చే ఇన్కమ్ కొంత నిదానంగా రావచ్చు, కానీ ముందు ముందు వెళ్ళినా కొద్దీ ఈ సిస్టంలో వచ్చే ఇన్కము అద్భుతంగా ఉండబోతుందండి. మనమే షాక్కి గురవుతాం, అంత పెద్ద ఇన్కమ్ రాబోతుంది. స్టార్టింగ్ ఏదైనా కానివ్వండి స్లోగానే రావాలండి. స్లోగా వస్తేనే తర్వాత బెనిఫిట్ జరుగుతుంది. ఏదైతే ఎక్కువ వస్తుందో అది నిలిచేది కాదండి. ఇప్పుడు ఒక చెట్టు అయినా కానివ్వండి, ఒక విత్తనం వేస్తే అది విత్తనం మొలక రావాలి, మొలక నుండి మొక్క కావాలి, మొక్క నుండి నిదానంగా పెరుగుతూ చెట్టు కావాలి. సో ఇది కూడా అంతే అండి, మెల్లగా ఒక విత్తనంతో స్టార్ట్ అవుతుంది, అలా 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 ఒక పెద్ద వృక్షం అయిపోతుందండి. ఆ వృక్షం ద్వారా వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆస్వాదించడం ఎంత బాగుంటుందో, ఈ సిస్టమ్ నుండి మనకు వచ్చే ఇన్కమ్ ద్వారా కూడా మనం అంతే హ్యాపీగా ఉంటామండి. అంత పెద్ద ఇన్కమ్ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఎనీహౌ మనము టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో మన కంపెనీ వచ్చేసి గ్రో కాంజాయింట్. ఇది సెమీ డీసెంట్రలైజ్ ప్రోగ్రామ్. ఇందులో ప్రతి ఒక్కరు కూడా విన్ కావచ్చు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, రైట్. సో మరి కంపెనీ గురించి ఏంటి వివరణ అనేది ఒక్కసారి చూస్తే, గ్రో కాంజాయింట్ ఈజ్ ఏ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో ఇది ఏఐ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఒక స్మార్టర్ ప్రోగ్రామ్. సో ఏఐ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఏ విధంగా చేసుకుంటుందో చూద్దాం. వీఆర్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్నే కంప్లీట్గా మళ్ళీ చరిత్ర తిరిగి రాసే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ కమ్యూనిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్ యూజింగ్ అన్ ఆటోమేషన్ పూల్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ దిస్ ఈజ్ బ్రింగింగ్ రెవల్యూషన్ టు ద మార్కెట్. ఇది ఆటోమేషన్ ద్వారా రన్ అవుతుందండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా అద్భుతంగా నిలవబోతుంది కంపెనీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు విన్నే, హిస్టరీని తిరగరాయబోతుంది ఈ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరూ 100% విన్నింగే. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రెడిషనల్ MLM బిజినెస్, it totally depends on the market or people, but here this program has erased all the rules of the ట్రెడిషనల్ MLM బిజినెస్. చూడండి, 100% అది ఏంటంటే, మనం ట్రెడిషనల్ బిజినెస్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బిజినెస్ కూడా డిపెండ్స్ ఆన్ పీపుల్. ఓకే, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఏదైనా కానివ్వండి ట్రెడిషనల్ బిజినెస్ జరుగుతుంది. ఈవెన్ కిరాణా షాప్ నడపాలన్నా కూడా ఎన్ని కనెక్షన్లు ఉంటాయో ఆలోచించండి. ఎవరైతే వస్తువు తయారు చేస్తారో, వస్తువు తయారు చేసే దగ్గర నుండి ఇంకొకరు తీసుకొస్తారో, ఆ తర్వాత ఇంకొకరు ఎలా కిరాణా షాప్కి వస్తుంది, కిరాణా షాప్ నుండి మనం తీసుకుంటున్నాం. ఇది కూడా నెట్వర్కే అండి. ఎందుకంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీరు లేకుండా ఈ నెట్వర్క్ జరగదు. మనకు డైరెక్ట్ కిరాణా షాప్కి రాదు, కిరాణా షాప్ నుండి మనకు రాదు. సో ఇందులో జనాల మీద ఆధారపడ్డటువంటి బిజినెస్ అది. సో మనకు అటువంటి బిజినెస్ని ఇది కంప్లీట్గా పక్కన పెట్టేసి కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఓకే, 100% అష్యూర్ ఆఫ్ విన్నింగ్. ఇందులో 100% మనకు విన్నింగ్ ఉందండి. వీ విల్ బిల్డ్ ట్రస్ట్ బై డెలివరింగ్ కన్సిస్టెంట్ గైన్స్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ టైం పీరియడ్. ఇది ఎక్కువ కాలం నిలవడానికి, ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్ అవ్వడానికి దీని గురించి ఇంత చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో 100% లాంగ్ టైం ఇన్కమ్ తీసుకుంటూ వెళ్తారు.
ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆటోమేషన్లో రన్ అవుతుంది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ గ్రోకాంజైంట్? సో గ్రోకాంజైంట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ AI పవర్డ్ ప్రోగ్రామ్ డిజైనెడ్ to connect people, ideas and opportunities in a smarter, more efficient way. ఇది కంప్లీట్గా స్మార్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక పీపుల్ని, జనాలను ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా కనెక్ట్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఎల్లకాలం ఎలా రన్ అవుతుంది అనే దానిపైన ఆలోచించి కొత్త కొత్త ఐడియాస్తో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్ లెవరేజ్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ బిల్డ్ meaningful collaborations, enhance personal and professional growth, and create a global network where success is shared. With advanced AI matching algorithms, GrowKind helps users discover like-minded partners, తర్వాత potential innovators, collaborators or communities aligned with their goals and ప్యాషన్స్. సో మనకి ఏదైతే గోల్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి AI స్మార్టర్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని రన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ దట్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ మల్టిప్లయింగ్ మెనీ అకౌంట్స్. సో చూడండి, ఇక్కడ మనం జాయిన్ కాగానే 2 అకౌంట్స్ వస్తాయి. ఆ 2 అకౌంట్స్ని 1000 అకౌంట్స్గా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తుందండి కంపెనీ. ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనము ఎంటర్ అవ్వడం 2 అకౌంట్లతోటే, అంటే $100తో 2 అకౌంట్లు వస్తాయి, 50-50. కానీ ఆ 2 అకౌంట్లు 4 అవుతాయి, 8 అవుతాయి, 16 అవుతాయి, 32 అవుతాయి, 64 అవుతాయి, అలా పెరుగుతూ పోతాయండి. సో ప్రతి ఒక్క అకౌంట్ మీద మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. 1000 అకౌంట్స్గా మారుతుంది. ఒక్క అకౌంట్ 1000 అకౌంట్గా మారుతుంది. 1000 అకౌంట్స్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. చాలా అద్భుతమైన ఇన్కమ్. దానివల్లనే మనము లైఫ్లో సెటిల్ కావచ్చని బలంగా చెప్పడం జరుగుతుంది ఇందులో. కంప్లీట్గా దీని డిజైన్ వేరండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఏదైతే ప్లాట్ఫామ్లలో చేశామో అది ఒకవైపు అయితే, ఇది ఒకవైపు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇన్ఫినిట్ రీజనరేషన్. మన అకౌంట్స్ లెక్కలేనన్ని తయారవుతాయి. ఇన్ఫినిట్ అకౌంట్స్ విల్ regenerate in the system using automation is also named as auto rebirth. సో ఆటో రిబర్త్ ద్వారా మన ఐడీస్ మల్టిపుల్ అవుతూ ఉంటాయి, అన్లిమిటెడ్ డెప్త్ వరకు. తర్వాత డిసెంట్రలైజేషన్. ద ట్రాన్సాక్షన్స్ విల్ బి ఇన్ ఏ బ్లాక్. ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ అన్నీ కూడా బ్లాక్ చైన్ మీద రన్ అవుతాయి. తర్వాత AI driven. ద coding of the program is structured using artificial intelligence. That's why the accuracy of the system is 100%. సో ఇక్కడ కంప్లీట్గా ఈ కోడింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అవుతాయి కాబట్టి 100% సిస్టమ్ అక్యురసీగా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కంపెనీ యొక్క విజన్. On minimum expenditure and breaking the rule of MLM, we have smartly designed the system for sustainability. చూడండి, దీని విజన్ ఏదైతే ఉందో, మినిమం ఎక్స్పెండిచర్స్, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా డిజైన్ చేసి MLM ఏదైతే ఉందో MLM యొక్క రూల్స్ని కంప్లీట్గా బ్రేక్ చేసిందండి. ఇది MLM కాన్సెప్ట్నే కంప్లీట్గా బ్రేక్ చేసి ముందుకెళ్ళడానికి తయారైనటువంటి సిస్టమ్. ఇక్కడ ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు విన్ అవుతారనడానికి ఇదే ఒకటి ఉదాహరణ అండి. చూడండి, MLM రూల్స్నే
బ్రేక్ చేసేటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే, కంపెనీ యొక్క మిషన్, గ్రో కైండ్ జాయింట్ ఈజ్ ఏ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI. వీఆర్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. క్లియర్గా ఇక్కడ వాటి యొక్క అంటే కంపెనీ యొక్క మిషన్ ఏదైతే ఉందో క్లియర్గా చెప్తుంది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క చరిత్రని తిరగరాయడం వాళ్ళ యొక్క ఈ కంపెనీ యొక్క ఉద్దేశం అండి. 100% అష్యూరెన్స్ ఆఫ్ విన్నింగ్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 100% విన్ అవుతారు. వీ బిల్డ్ ట్రస్ట్ బై డెలివరింగ్ కన్సిస్టెంట్ గైన్స్ ఫర్ ఏ ప్రొలాంగ్ టైం పీరియడ్. సో ఎక్కువ కాలం ఇన్కమ్ సంపాదించడానికి మనకి ఇక్కడ హ్యాపీగా ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే తెలుసు. కాంపౌండింగ్ అంటే మనం రూపాయి కూడబెట్టుకుంటూ వెళ్తే అది కోట్ల రూపాయలు అవుతుంది. ఇక్కడ కూడా ఐడియాస్ కాంపౌండింగ్ అవుతాయి, దాంతోపాటుగా అమౌంట్ కూడా కాంపౌండింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి కాంపౌండింగ్ అంటే కొంత భాగం మాత్రమే తీసుకొని మిగతా అంత భాగం మళ్ళీ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే అమౌంట్ పెంచుకుంటూ వెళ్తారు. వచ్చినంత లాభాన్ని ఇంట్లో పెట్టుకోవడం కాదు, వచ్చిన దాంట్లో కొంత భాగం మాత్రమే ఉంచుకోవడం. అంటే ఒక 20% తీసుకొని 80% మళ్ళీ కాంపౌండ్లో పెడతారు. దానివల్ల ఏమవుతుంది, అమౌంట్ మళ్ళీ డబుల్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, ముఖేష్ అంబానీ కానివ్వండి, టాటా బిర్లా వీళ్ళందరూ కూడా ఓకే కాంపౌండింగ్ చేసుకుంటూ అమౌంట్ని డబుల్ చేసుకుంటారు. ఈవెన్ వారెన్ బఫెట్ అందరూ కూడా మనకు చెప్పేది ఏంటిది, కాంపౌండింగ్ అనేది చాలా ముఖ్యము. మనం ఎప్పుడైతే అమౌంట్ని కాంపౌండింగ్లో వేస్తామో ఆటోమేటిక్గా మనకు అది రెట్టింపు రేట్లో తిరిగి వస్తూ ఉంటుందని చెప్తుంటారు. సో ఈ కంపెనీ అదే చేస్తుందండి. సో కాంపౌండింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అందరూ మనం ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపౌండింగ్లో అవుతాయి, అమౌంట్ కూడా కాంపౌండింగ్ అవుతూ మనకు సస్టైనబుల్ ఇన్కమ్ ఇస్తూ వెళ్తుంది. హౌ డస్ ఇట్ వర్క్స్? ఇది ఎలా పనిచేస్తుంది? ఇఫ్ ఎనీవన్ హూ పేస్ సో సిస్టమ్ విల్ క్రియేట్ ద 2 IDs, one will work and other ID will be on hold as soon as you will receive the 3 accounts your structure is completed. As your structure gets completed, your account will auto top up and another ID will auto generate. This regeneration proves crucial where any accounts need regeneration ID to fulfill anybody structure. చూడండి, ఇక్కడ మనము 2 అకౌంట్స్, ఇక్కడ 2 అకౌంట్స్ వస్తాయండి. ఈ 2 అకౌంట్స్ కాస్త ఒకటి లైన్లో ఉంటుంది ఆటో సిస్టంలో, ఇంకోటి హోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక అకౌంటు మనకు రిబర్త్ అంటే ఒక అకౌంట్ ఎప్పుడైతే ఇన్కమ్ తీసుకుంటుందో ఆటోమేటిక్గా మనకు 2 ఐడి రిబర్త్ అవుతాయి. సో ఇంతకుముందు ఒకటి హోల్డ్ ఉంటుంది, ఈ హోల్డ్ ఉన్న అకౌంట్ ప్లస్ ఇవి 2, ఈ 3 కలిపి మళ్ళీ ఒక అంటే లైన్లో వెళ్ళి నిలబడడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ కోసం వెయిట్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇది రిబర్త్ సిస్టమ్ అండి. ఓకే, సో చాలా అద్భుతంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇన్కమ్ ఎలా సంపాదిస్తారంటే ఈ విధంగానే, అంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కంలోకి వెళ్ళి 80% మళ్ళీ కాంపౌండింగ్కి పంపిస్తారు, 20% మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా ఐడియాస్ కూడా అలాగే సేమ్ రిబర్త్ అవుతూ వెళ్తాయి. సో అలా రిబర్త్ అయ్యి వేరే వాళ్ళకు ఆటోపుల్ వచ్చే విధంగా సిస్టమ్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఆటోపుల్ ఇన్కమ్ అంటే ఎలా ఉంటుంది, బయట నుండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాకుండా 70% ఇక్కడనే ఏంటిది అది మన అకౌంట్స్ని జనరేట్ చేస్తుంది. ఓన్లీ 30% మాత్రం బయట నుండి ఆశిస్తుందండి. ఆ 30% కూడా ఆశించకుంటే మళ్ళీ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? సో 70% కమ్యూనిటీ ఇక్కడనే బిల్డ్ అవుతుంది, 30% మాత్రము బయట నుండి వస్తే చాలండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సిన 3 అకౌంట్స్ ఆటోపుల్ రావాలంటే 2 ఇక్కడనే జనరేట్ అవుతున్నాయి, బయట నుండి ఒకటి వస్తుంది, అయిపోయిందా? ఆటోమేటిక్గా స్ట్రక్చర్స్ అనేది నిండుతాయి. కాకపోతే ఇప్పుడు స్లోగా వెళ్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నాము, ప్లస్ ఈ ప్రాసెస్ కొంచెము లెంతీగా ఉంది. ఎందుకంటే వ్యాలెట్ కనెక్ట్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి మనము చెప్పిన కొద్దీ
వీడియో కాల్ చేసి చెప్తూ వెళ్ళినా కొద్దీ కొంచెం టైం తీసుకుంటుంది. రోజు కనీసం ఒక 4, 5 అకౌంట్ చేయగలుగుతున్నాం. అంతకంటే ఎక్కువ చేస్తలేం. కాబట్టి ఇది ఇప్పుడు స్లోగా ఉంటుంది, కానీ ఒక మూమెంట్ వచ్చిన తర్వాత దీంట్లో వచ్చినటువంటి క్రౌడ్ ఎక్కడ రాదండి. ఓకే, హౌ కెన్ ఐ గెట్ స్టార్టెడ్ విత్ గ్రో కాయిన్? సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి $100 అండి. $100 ప్యాకేజ్. సో 2 ఐడీలు జనరేట్ అవుతుంది చూడండి, 50-50తో. ఒకటేమో ఆటోబుల్ సిస్టమ్ నిలబడుతుంది, ఇంకొకటి హోల్లో ఉంటుంది. సో ఆటోబుల్ సిస్టంలో నిలబడ్డ ఐడి ఏదైతుందో $50 ఉంటుంది, హోల్లో ఉన్న ఐడి ఏమో $50 ఉంటుంది. సో $50తో ఆటోపుల్లో నిలబడ్డ ఐడి ఏదైతుందో అందులోకి వెళ్ళి $40 మాత్రమే ఆటోపుల్కి వెళ్తాయి. మిగిలిన $10 ఏవైతే ఉన్నాయో $5 ఏమో స్పాన్సర్కి వెళ్తాయి, $5 ఏమో సిస్టమ్కి వెళ్తాయి. ఓకే, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఎలా ఉంది. అలా 2 ఐడీల మీద కూడా సేమ్ $5 వచ్చేస్తాయి. ఇక్కడ ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఉంది అంటే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. వేరే దాంట్లో చాటభారతం ఇలా మొదలు పెట్టుకుంటే 15 రకాల ఇన్కమ్ చూపిస్తారు. ఇక్కడ ఓన్లీ 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓకే, స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటిది చెప్పుకుందాం మనం. రైట్, చూడండి, స్పాన్సర్ ఇన్కమ్ అంటే మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో వాళ్ళ మీద వచ్చేది స్పాన్సర్ ఇన్కమ్. మీరు ఒక వ్యక్తిని రెఫర్ చేశారనుకోండి, ఒక ఐడి మీద అతనికి 2 ఐడీలు జనరేట్ అవుతాయి. ఒక ఐడి మీద $5 వస్తాయి, ఇంకో ఐడి మీద $5 వస్తాయి. మిగిలిన 5 సిస్టమ్కి వెళ్తాయి. ఓకే, దీన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటాం. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే మీరు ఎప్పుడైతే ఆటో పూల్లో $40తో నిలబడతారో ఆటోమేటిక్గా మీకు 3 మెంబర్స్ $40 ఇస్తారు. ఎంత అవుతాయి? 120 అవుతాయి. ఓకే, సో ఈ 120లోకి వెళ్ళి మీకు 20 మాత్రమే ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటారు. చూడండి, ఇక్కడ టోటల్ 120 ఇన్కమ్. సో $20 యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. 2 ఐడీస్ ఆర్ గెటింగ్ రీబర్త్ విత్ $100. చూడండి, మనకొచ్చిన $120లోకి వెళ్ళి ఓన్లీ $20 మాత్రం మనకి ఇచ్చేసి మిగతా $100 తోటి 2 ఐడీలు మళ్ళీ రీబర్త్ అవుతాయి. చూడండి, దీన్ని కాంపౌండింగ్ అంటున్నాం. అంటే మన డబ్బులు ఏం చేస్తున్నాం? కాంపౌండింగ్లో వేస్తున్నాం. అంటే మనం వేయట్లేదు, ఆటోమేటిక్గా కంపెనీ ఆ పని చేస్తుంది. అంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఆ కోడింగ్ అలా ఉందన్నట్టు, ఆ కోడింగ్ ద్వారా ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది అంటే ఒక్క ఐడి మీకు ఆటోబుల్ ఇన్కమ్ రాగానే 2 ఐడీలుగా రిబర్త్ అయింది. ఇంకో ఐడి కూడా ఉంది కదా, సో దానికి కూడా సేమ్ ఈ విధంగా ప్రతి ఒక్కరి ఐడీలు అన్నీ కూడా రిబర్త్ అవుతూ ఇన్కమ్ ప్రతి ఒక్క ఐడి మీద $20 ఇచ్చుకుంటా వెళ్తుంది. సపోజ్ మీ ఐడి 4 ఐడీలుగా రిబర్త్ అయితే 4 ఐడీలుగా రిబర్త్ అయింది అనుకోండి, ఒక్కొక్క ఐడి మీద మనకి ఎంత వస్తుంది? $20 వస్తుంది. ఓకే, సో 4 ఐడీల మీద $80 మనకు వస్తుంది. ఓకే, అలాగే మన ఐడి 10 ఐడీలుగా రిబర్త్ అయితే 10 × 20 200. 100 ఐడీలుగా రిబర్త్ అయితే 100 × 2 2000. 1000 ఐడీలుగా రిబర్త్ అయితే 1000 × 2 $20,000. చూడండి ఇన్కమ్ ఎంత పెద్దగా ఉందో. అందుకోసమే నేను అంటాను, ఇప్పుడు చిన్నగా ఉంటుంది ఇన్కమ్, కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ముందు వెళ్ళినా కొద్దీ మన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని చూసి మనమే షాక్ అవ్వాల్సి ఉంటుందండి. అంత పెద్ద ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే మీ ఐడీలు రిబర్త్ అవుతూ పోతాయి, మీ ఇన్కమ్ కాంపౌండ్ అవుతూ పోతుంది. కాబట్టి ఎన్ని ఐడీస్ రిబర్త్ అయితే అంత ఇన్కమ్ మీకు వస్తుంది. సో ఇంత మంచి సిస్టమ్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా విన్ కావడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏం కావాలి? సో ఇది రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అండి. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూడండి, మన టర్మ్స్ అండ్ కండిషన్ ఏమున్నాయి? మినిమం విత్డ్రాల్ 20, అంటే మన వ్యాలెట్లో $20 ఉంటే అందులోకి వెళ్ళి $10 మాత్రం మనం విత్డ్రా పెట్టవచ్చు. $10 ఎప్పటికీ అలాగే ఉంచాలండి. ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి మన అకౌంట్స్ని జీరో చేయకూడదు. మన అకౌంట్స్ ఎప్పటికీ ఎంతో కొంత ఫండ్ ఉంటే అది పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తూ ఉంటుంది.
జీరో అయిందనుకోండి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పటికీ పాజిటివ్గా ఉండాలంటే మన పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉండాలంటే అకౌంట్లో మనం కనీసం అన్న ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా కానివ్వండి, కనీసం ఒక 500 1000 రూపీస్ మినిమం మెయింటైన్ చేయండి. కనీసం ఒక 100 రూపాయలన్నా మెయింటైన్ చేయాలి, జీరో చేయకూడదు. ఓకే, నెక్స్ట్ విత్డ్రావల్ ఛార్జెస్ $5 అండి. ఇక్కడ 5%, నాట్ డాలర్స్, 5%. అంటే 100 విత్డ్రాల్ పెట్టుకుంటే $5 పోతాయి, $95 మీకు వచ్చేస్తాయి. హాఫ్ అన్ అవర్ లోపల మన విత్డ్రాల్స్ మనకు వచ్చేస్తాయండి. టాప్అప్ విల్ బి డన్ ఓన్లీ వన్స్. ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం డబ్బులు పెడుతున్నాం ఇందులో $100. కానీ మళ్ళీ 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 ఇన్కమ్ ఇస్తూనే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు ఇందులో. ఇదే ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం అండి. ఓకే, సో ఇక్కడ రీబర్త్ ద్వారా ఐడీస్ అన్లిమిటెడ్గా రీజనరేట్ అయ్యి రీబర్త్ అయ్యి ప్రతి ఒక్క ఐడి $20 ఇచ్చుకుంటా వెళ్తుంది. ఇంకో అద్భుతమైన అవకాశం ఇందులో, మీరు ఇంతకుముందు ఇది చూడండి, ఇక్కడ ఏదైతే $5 కనిపిస్తుందో ఈ $5 ఏదైతే కనిపిస్తుందో ఈ $5 అనేది ఒక అకౌంట్ మీద వస్తుంది. మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో అతని మీద ఒక్క ఐడి పైన $5 వస్తుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఐడీలు జనరేట్ అవుతాయి. అంటే రెండింటి మీద ఎంత వస్తాయి? $10 వస్తాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి రాగానే మీకు $10 ఇస్తాడు. మళ్ళీ అతని ఐడి ఎప్పుడైతే రిబర్త్ అవుతుందో మళ్ళీ $5 ఇస్తాడు. అంటే ఒక ఐడి 4 సార్లు రిబర్త్ అయితే 4 5 $20 వస్తాయి. ఒక ఐడి 100 సార్లు రిబర్త్ అంటే మీరు ఒక్కరికే రెఫర్ చేశారు, కానీ అతని ఐడి 100 సార్లు రిబర్త్ అయింది. 100 సార్లు రిబర్త్ అయితే 100 × 5 $500 మీకు వస్తాయి. ఒక ఐడి 1000 సార్లు రిబర్త్ అయితే 1000 × 5 $5000 వస్తాయి. చూడండి, ఇక్కడ పెద్ద లీడర్తో పని లేదు. ఓన్లీ ఒక్కరిని తీసుకొచ్చినా కూడా చాలా చక్కటి ఇన్కమ్ సంపాదించి పెడతారు మీకు. అదే మినిమం ఒక 10 మందిని మీరు రెఫర్ చేస్తే వాళ్ళ నుండి వచ్చే ఇన్కమ్ ఉంటుందండి, నిజంగా మిరాకిల్ అండి అది. ఒక 10 మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ 10 టైమ్స్ రిబర్త్ అయితే 10 × 10 100 టైమ్స్ అంటే 100 అకౌంట్లు అయితే 100 అకౌంట్ల మీద $5 అంటే $500. అదే 10 మెంబర్స్ వాళ్ళ యొక్క 10 ఐడీస్ 1000 ఐడీస్గా మారితే 1000 × 5 5000 ఐడీస్ అవుతాయి. 5000 × 5 చూడండి, $5000. చూడండి ఎంత పెద్ద ఇన్కమ్. ఒక 10 మెంబర్స్ వాళ్ళ ఐడీస్ 10 అంటే అయితే 10 అయితే 100 అవుతాయి. అదే 10 మంది 100 టైమ్స్ అయితే 100 × 10 1000 అయితే 1000 ఐడీస్ మీద మీకు 5 వస్తే ఎంత వస్తాయి చూడండి, $5000. ఇంతకంటే పెద్ద ఇన్కమ్ ఎక్కడ కావాలండి? అదే మీరు ఒక 100 మెంబర్స్ని చేస్తే ఆ ఇన్కమ్ ఎలా ఉంటుంది చూడండి. స్పాన్సర్ ఇన్కమ్, దీన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటాం. ఓన్లీ ఈ సిస్టంలో డైరెక్ట్ ఎవరైతే ఎక్కువ చేసుకుంటారో వాళ్ళు చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటారు. లేదు నేను ఎవరిని చేయనన్న వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్ ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటారు. ఎక్కువ డబ్బులు కావాలి, తొందరగా తొందరగా సంపాదించాలి మనము అనుకుంటే, ఓకే, తొందరగా మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే అప్పుడు మాత్రమే మనము ఎక్కువ మందికి రెఫర్ చేయాలి. ఎందరికైతే రెఫర్ చేస్తారో అందరిపైన $5 వస్తాయి. సో వాళ్ళ అకౌంట్లో ఎన్ని రిబర్త్ అయితే అన్ని 5 వస్తాయి మీకు. లేదు నేను ఎవరిని చేయలేను అనుకుంటే కూడా హ్యాపీ, ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఉంది కదా. అతని ఐడీలు ఎన్నిసార్లు రిబర్త్ అయితే అన్ని 20s వస్తూ ఉంటాయి. ఎవరిని చేయలేదు, అతని ఐడీలు 100 సార్లు రిబర్త్ అయ్యాయి. 100 × 20 ఎన్ని వస్తున్నాయి చూడండి, $2000 వస్తున్నాయి. అతను ఏం చేయలేదు, 2 లక్షలు సంపాదిస్తుండు.
అదే అతని ఐడి ఎవరిని చేయలేదు ఆయన, కానీ 1000 ఐడీలుగా రిబర్త్ అయింది అంటే 1000 ఇంటి 20, $20, 20 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సో ఎక్కడుందండి ఇంతకంటే మంచి సిస్టమ్? కాబట్టి ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దీన్ని ఎప్పుడైతే మనము ముందుకు తీసుకెళ్తామో ఆటోమేటిక్గా ఇన్కమ్ తీసుకోవడానికి 100కు 100% అవకాశం ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు. నేను చెప్పాను, ముందే చెప్తున్నాను, కొంత లేట్ అవుతుంది రావడానికి. ఎందుకంటే సిస్టమ్ చాలామందికి సిస్టమ్ అర్థం కాదు. వేరే సిస్టంలలో ఎలా ఉంటుంది, లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదండి. లింక్ క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ కాదు, మన లింక్ని కాపీ చేసుకొని సేపాలో వెళ్ళి వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ నేను వీడియో చేశాను, మళ్ళీ ఇంకో వీడియో క్లారిటీగా చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పంపిస్తాను. ఓకే, దాని ద్వారా వ్యాలెట్ కనెక్ట్ చేయడం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని కమ్యూనిటీని కొంచెం ఎక్కువ పెంచడానికి చూడండి. ఎప్పుడైతే కమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ కూడా అంత స్పీడ్గా వస్తుంది. కొంత ఒక సాచురేషన్ పాయింట్ ఉంది దీనికి. ఒక 35,000 40,000 మెంబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కమ్యూనిటీతో పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే కమ్యూనిటీ వచ్చేది ఎలాగో వస్తూనే ఉంటుంది. సో అంటే స్పీడ్గా వచ్చే అవసరం లేదు, కానీ ఇక్కడ ఇన్కమ్ స్పీడ్ వస్తుంది. ఎప్పుడైతే 35,000 40,000 కమ్యూనిటీ బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇన్కమ్ అంత స్పీడ్లో బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఎనీహౌ ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని ఆలోచించుకుంటా, అంటే చేయాలన్నా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటే అలాగే ఉంటారు. అదే ఎట్లయితే అట్లా చేద్దామని మొదలు పెట్టుకుంటే ఇన్కమ్ అద్భుతంగా ఉంటుంది, సంపాదించుకుంటూ వెళ్తారు. ఓకే, ఆలోచించుకుంటుండడమా లేకుంటే చేసుకుంటూ వెళ్ళడమా అనేది ఒకసారి ఎవరిది వాళ్ళు ఆలోచించండి. ఆలోచించి కంపెనీ గురించి తెలుసుకొని చేసుకోండి. ఏదేమైనప్పటికీ నేను నాకు తెలిసిన సబ్జెక్ట్ మాత్రం ఇస్తున్నాను. సో మీరు కూడా సబ్జెక్ట్ తెలుసుకొని సిస్టమ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. కానీ సిస్టమ్ మాత్రం నెట్వర్క్ చరిత్ర ఏదైతే ఉందో దాని యొక్క చరిత్ర తిరగరాసిందండి. 100% మీరు ఒక సంవత్సరంలో బయట చూస్తే గ్రో కాయిన్ జాయింట్ మాత్రమే కనిపిస్తుంది, వేరేదేం కనబడదు. ఓన్లీ గ్రో కాయిన్ జాయింట్ మాత్రమే కనిపిస్తుంది, వేరేదేం కనబడదు. ఎందుకంటే అంత పెద్ద ఇన్కమ్ ఇందులో ఉంది కాబట్టి. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా మీకు సాధ్యమైనంత వరకు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకుంటున్నాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వీలైనంత మీ ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందించండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది, 10-11 days అవుతుంది. ఓకే, స్టార్టింగ్లో ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇప్పుడు అంటే స్టార్టింగ్లో జాయిన్ అయిన వ్యక్తి కానివ్వండి, లాస్ట్లో జాయిన్ అయిన వ్యక్తి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి 100% సక్సెస్ ఇందులో, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో అందరు సక్సెస్సే, అందరికి ఇన్కమ్ వస్తుంది. సో ఎంత మనము తొందరగా ముందుకెళ్తాం అంత తొందరగా ఇన్కమ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక ఐడి పడ్డది అంటే అది లైన్లో ఉండిపోతే ఆటోమేటిక్గా రిబర్త్ అయితే ఒక ఐడి ఇవాళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవాళ ఒకరు చేసుకున్నారు, ఇంకో ఫ్రెండ్ నేను 2 రోజుల తర్వాత చేసుకుంటా అంటారు. సో ఇతనిది ఆల్రెడీ ఆటోపులో నిలబడి ఉంది కాబట్టి అతను చేసుకునేసరికల్లా ఇతనికి రిప్రజెంటేటివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇతను 2 ఐడీలు కాస్త ఏమవుతాయి, 4 ఐడీలు మారుతాయి, అతనిదేమో 2 ఐడీలు ఉంటాయి. సో అలా వెనుకబడాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీరు వచ్చిందనుకోండి, మీ ఐడీస్ అన్నీ రిబర్త్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎన్ని ఐడీస్ అయితే రిబర్త్ అవుతాయి అంత ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈ వీడియో నేను యూట్యూబ్లో కూడా అంటే షేర్ చేస్తాను. వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్కి పంపండి. ఓకే, పంపించి ఈ సిస్టమ్ని వాళ్ళకు కూడా పరిచయం చేయండి. సో యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో రావాలని కోరుకున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.